जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव। నా పేరు శివ. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమకు చాలా కోల్పోయాను. చాలా అవమానాలు దిగమింగుకొని ఇక్కడ దాకా వచ్చాను. నా లైఫ్ మీద నాకే చిరాకు వేస్తుంది. కాలం పెరిగే కొద్దీ పరిస్థితులు చాలా మారిపోతున్నాయి. ఎలాగైతేనే డిగ్రీ మాత్రం కంప్లీట్ చేశాను. జాబ్ కోసం చాలా ట్రై చేశాను. ఎక్కడ వేకెన్సీలు ఇవ్వంటున్నారు. అసలు జాబ్లోకి జాయిన్ చేసుకొని అంటున్నారు. ఏం కావాలన్నా డబ్బు కావాలంటున్నారు. ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. ఇలా ఒంటరిగా ఉండిపోతానేమో. వీడి పేరు విజయ్. నా బెస్ట్ ఫ్రెండ్. నా మంచి కోరేది వీడొక్కడే. హాయ్ రమ్మ. ఏంట్రామమ్మ ఇలాంటి ప్లేస్లో ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నారా? ఏమైనా ప్రాబ్లమా? అతో చెప్పమమ్మా, అతో షేర్ చేసుకో. ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు విజయ్. ఇది చేసావు కదన్నా, ఏదో ఒక జాబ్ చూసుకోవచ్చు కదా. అదే పనిలో ఉండే విజయ్. ట్రై చేస్తున్నాను, బట్ రావడం లేదు. ట్రై చేయమమ్మా, నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఆ నమ్మకం నాకు. సరే మామ. సరే మామ, నా కొంచెం పని నేను మళ్ళీ వస్తాను. కంగారే పడకురా, అందరి కథ ఇంతేరా. కష్టాలే ఎరుగని కథ అంటూ ఉండదురా. కన్నీళ్ళే దాటని కళ్ళేవీ లేవు కదా. కల్లోలం జరగని బ్రతుకంటూ ఉండదుగా. ఆ దైవం ఎప్పుడు ఆడే ఆటే ఇదిరా. ఏ పుస్తకము నేర్పించని పాఠం ఇదిరా. నీతో నువ్వు యుద్ధం చేస్తూ సాగాలిరా. నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. ఏ చెట్టుకంతటి గాలి ఉండును చూడరా. నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు. ధైర్యంగా వెతుకు, దారి దొరుకును సోదరా. పడుతూ పడుతూ ఉన్నా, పొరబడుతూ పడుతూ ఉన్నా, తడబడకు విడకు ఎప్పుడూ పరీక్షలు ఎదురైనా. నెడుతూ నెడుతూ ఉన్నా, విధి వలలే విసురుతూ ఉన్నా, ఎదురెళుతూ తెంచుకు వెళ్ళు సంకెళ్ళే ఎన్నున్నా. చూడు 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 చరితలు చూడు, తెలుపును
సత్యాలు. ఒడిదుడుకుల అడుగులు పడక గెలిచిన వాడెవడు, కష్టమొచ్చిన వదలకు పట్టు ఎక్కాలోయ్ గట్టు. శిశిరంలో ఆకులు రాలిన చిగురించును చెట్టు. నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు, ఏ చెట్టు కంతటి గాలి ఉండును చూడరా. నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు, ధైర్యంగా వెతుకుదా. ఏంటి విజయ్ ఇక్కడ ఉండవు? చిన్న పని మీద వచ్చాను. ఎక్కడి నుంచి వస్తున్నావు అన్న? ఇంటర్వ్యూకి వెళ్ళేస్తున్నా విజయ్. ఆల్మోస్ట్ ఆ జాబ్ వచ్చేసినట్టు. అవునా, ఓకే అన్న. ఏం ఇంటర్వ్యూ అన్న? రైల్వే డిపార్ట్మెంట్లో ఎలక్ట్రీషియన్గా వర్క్ చేయడానికి ఇంటర్వ్యూ వచ్చేస్తున్నా. నువ్వు చెప్పింది నిజమే విజయ్. ఓపికతో నేను ట్రై చేయకపోతే ఈరోజు నాకు జాబ్ వచ్చి ఉండేదే కాదు. మనం ప్రయత్నం చేయకపోతే జాబ్ కాదు కదా, తినే తిండి కూడా మన దగ్గరికి రాదు విజయ్. చాలా థ్యాంక్ యూ విజయ్. వెల్కమ్. మనం ఒక పని కోసం దారిలో వెళ్తున్నప్పుడు చాలా అడ్డంకులు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి. అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ మన ప్రయాణం ఎక్కడ ఆగకూడదు. గమ్యం చేరే వరకు ఆగేదే లేదు. సో ప్రతి ఒక్కరు బీ కేర్ఫుల్ యువర్ లైఫ్.